హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మా పిల్లలిద్దరికి చెవులు కుట్టించాము. 1.5 మంత్ అవుతుంది కుట్టించి. సో ఆ వీడియో మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. అయితే మేము ఫస్ట్ ఖజానాకి వెళ్ళామన్నమాట. అక్కడ నేను డైమండ్ స్టడ్స్ తీసుకున్నాను పిల్లలిద్దరికి. అవి నేను మీకు కమింగ్ అప్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో వాళ్ళతో గన్ షాట్ చేయిస్తాము అన్నప్పుడు వాళ్ళు పిల్లల్ని తీసుకొని వచ్చేసేయండి చేస్తామన్నారు. కానీ తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు 6 మంత్స్ లోపు బేబీస్కి గన్ షాట్ అయితే చేయము, అబౌవ్ 9 మంత్స్ ఉండాలి అని చెప్పారు. సరేలే ఏదైనా మన మంచికే అని చెప్పేసి ఇంకా మేమైతే ట్రెడిషనల్గా కుట్టించడానికి అయితే తీసుకెళ్తున్నాము. ఇలా ట్రెడిషనల్గా చేసేది కొంచెం మానడానికి టైం అది పడుతుంది కదా, స్టడ్స్ అయితే డైరెక్ట్గా పెట్టేయచ్చు అనే ఉద్దేశంతో నేను ఫస్ట్ గన్ షాట్ అని ప్రిపేర్ అయిపోయాను. బట్ లాస్ట్ మినిట్లో ఇంకా ఈ ప్రాసెస్ అనేటప్పటికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ బట్ స్టిల్ ఇది యాక్చువల్గా ఇలాగే మా పెద్ద పాపకు కూడా కుట్టించామన్నమాట. సో సరే ఇదే మంచిది కదా అని చెప్పి ఇంకా షరాబ్ ఉంటారు కదా అక్కడికి తీసుకొచ్చాము. ఆయన దగ్గరికి మేము తీసుకున్న డైమండ్ స్టడ్స్ చూపించామన్నమాట. ఏమైనా కుదురుతుందా డైరెక్ట్గా వాటితోనే కుట్టడానికని. బట్ అలా అయితే కుదరదు అని చెప్పారు. సో అందుకని టైం బీయింగ్ అని రాగి కాడలు ఉంటాయి కదా వాటితో మాత్రమే కుట్టించాము. ఎందుకంటే ఎలాగో అవి తీసేసి డైమండ్ స్టడ్స్ మార్పించేస్తాము. అయితే పెద్ద పాప మా బావగారి చేతిలో పెట్టి కుట్టించారు, చిన్న పాపని మా హస్బెండ్ చేతిలో పెట్టి కుట్టించారనమాట. అంటే ఎందుకు ఇలా అని ఏం రీజన్ లేదు, జస్ట్ అలా కుదిరింది కుట్టించేసాం అంతే. అలాగే నీడిల్తో మనం ఎప్పుడైతే ఇయర్ పీసింగ్ చేస్తాం కదా ట్రెడిషనల్ మెథడ్లో, అది మనం ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిదన్నమాట. లైక్ అరౌండ్ 21 డేస్ నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మనం ఎక్కడైతే ఇయర్ రింగ్ పెడతాం కదా అది వాళ్ళు పెరుగుతున్న కొద్దీ దలసరి పడిపోతూ ఉంటుందన్నమాట. సో మనం ట్రెడిషనల్ మెథడ్లో చేయించడం కొంచెం కష్టం అవుతుంది. బట్ వీళ్ళు ఇంకా చిన్నపిల్లలే కాబట్టి తొందరగానే అయింది. ఒక 5 మినిట్స్ అలా క్రై చేశారు, దాని తర్వాత పాలు ఇచ్చేసాము, నార్మల్ అయిపోయారు. ఒక 1 వీక్ కాదు, ఒక 15 డేస్ పట్టింది ఇది మానడానికి. ఇప్పుడైతే బాగా ఫుల్గా క్యూర్ అయిపోయింది. ఇంకా పండగ ముందు మార్చేద్దాము అనుకుంటున్నాను. నేను కమింగ్ అప్ వీడియోస్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.